అందరికీ నమస్కారం అండి. నా పేరు యాక్చువల్ నేమ్ వచ్చేసి నాగేంద్ర బాబు తుపాకుల. నేను ఇదివరకే న్యూమరాలజీ నేర్చుకున్నాను. సార్ని నేను యూట్యూబ్లో అందలాగానే యూట్యూబ్లో చూసాను. నేను 2 years బ్యాక్ నుంచి నేను గురువు గారి దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నా, కానీ నాకు టైం కుదరక నేను నేర్చుకోలేకపోయాను. లాస్ట్ టైం నవంబర్లో నేను వాస్తు యాత్ర గురుజీ దగ్గర నేర్చుకున్నాను. వాస్తులో చాలా రిజల్ట్ చూశాను. రీసెంట్గా మనం న్యూమరాలజీ ఆన్లైన్ క్లాస్లో నేర్చుకుంటున్నప్పుడు కూడా మా మామయ్య గారికి డెత్ ప్రాబ్లం వచ్చింది. డెత్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అదే టైంలో నేను హాస్పిటల్లో ఉన్న గురూజీ అప్పుడే నాకు దేవుళ్ళకి ఫోన్ చేశాడు. అదే టైంకి నేను లేను, ఆ రోజు హాస్పిటల్లో ఉన్నాను. మా మిస్సెస్ కాల్ చేసేసరికి నాకు ఐడియా వచ్చిందంటే నేను హాస్పిటల్ నుంచి వెళ్ళి గురువు దగ్గరికి వచ్చి నేను ఫోన్ చేశాను గురువు గారికి. ఇలా గురూజీ ఇట్లా డాక్టర్స్ అంటున్నారు, తీసుకెళ్ళండి, చనిపోతాడు, అవసరం లేదు తీసుకెళ్ళండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయమని చెప్తున్నారు గురూజీ అని. అంటే నాకు వాస్తు రెమెడీ చెప్తున్నారు. వాస్తు నేర్చుకున్నా కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. గురూజీ ఇట్లా సంగతి గురూజీ ఇట్లా అని చెప్పేసరికి గురూజీ నాకు రెమెడీ చెప్పాడు. రెమెడీ చేశాను. వితిన్ 2 daysలోనే మా మామయ్య ఐసీలో వెంటిలేషన్ మీద ఉన్న వ్యక్తి 2 daysలోనే లేచి కూర్చున్నాడు. హోమం చేయించమని చెప్పాడు. మృత్యుంజయ హోమం గురించి నేను మృత్యుంజయ హోమంలో కూర్చున్నాను. నేను హోమం చేస్తుంటే 10 minutesలోనే నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. వ్యక్తి సెట్ అయ్యాడు, లేచి కూర్చున్నాడని ఫోన్ చేశారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే నేను రీసెంట్గా కూడా నేను వాస్తుపరమైనటువంటి అదే సిచ్యువేషన్లో ఒక వ్యక్తి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. గొంతు ప్రాబ్లం ఉంది, మాట కూడా రావట్లేదు. అన్నవాయికి ఉంటుంది కదా, అన్నవాయికి అనేది ఇకపోయి అతనికి మాట రావట్లేదు, ఏం తినాలన్నా తినలేకపోతుంది. అదే రెమెడీ నాకు గురూజీ ఏదైతే రెమెడీ చెప్పాడో నేను వారి ఇంటికి వెళ్ళి వాస్తు చూసి నేను ఎగ్జాక్ట్ నార్త్ ఈస్ట్లో వాళ్ళు వాషింగ్ మిషన్ అనేది పెట్టారు. ఇప్పుడు నార్త్ వెస్ట్లో వచ్చేసి మొత్తం టోటల్గా బరువు పెట్టేస్తారు. నార్త్ మొత్తం మూసేసారు. అసలు వాళ్ళకు వాస్తుపరమైన రెమెడీ చెప్పేసి నేను వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు ఆ అబ్బాయిని ఏజీ గచ్చిపోలి ఏజీ హాస్పిటల్లో పెట్టేసి నన్ను కలవడానికి మోబాద్ వచ్చారు. వాళ్ళకి నేను రెమెడీ చెప్పేసి ధన్వంతరి మంత్రం గురూజీ నాకు ఆ రోజు చెప్పాడు. ఆ మంత్రమే వాళ్ళకి చెప్పాను నేను, మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళేదాకా ఈ మంత్రాన్ని చదువుకుంటా పోయి ఆ అబ్బాయి సెట్ అయ్యారు. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టరు సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్స్. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్స్ వచ్చి చెకప్ చేసేసి అబ్బాయి క్యూర్ అయ్యిండు, సర్జరీకి ఇట్లా ఏం అవసరం లేదు, నార్మల్ అయిపోయాడు. ఆ అబ్బాయికి రివ్యూ కూడా వీడియో తీసుకున్నాను. మొన్న రీసెంట్గా వచ్చి సండే రోజు నన్ను వచ్చి కలిసారు. ఆ అబ్బాయి కూడా రివ్యూ ఇచ్చాడు. అసలు మాట రాని అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు. అలాగే గురూజీ నా పేరు న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత నేను నాగేందర్ అని మార్చుకున్నాను. NAGEND. క్రొనాలజికల్ మిస్టేక్ ఉండే, బట్ నాకు అప్పుడు క్రొనాలజీ అంటే తెలియదు. ఓన్లీ న్యూమరాలజీ మాత్రమే తెలుసు, కానీ క్రొనాలజీ అంటే తెలియదు. ఇంకొకటి పిరమిడ్ సిస్టమ్ గురూజీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. నాకు ఆ పిరమిడ్ సిస్టమ్ అనేది తెలియదు. నేను పైథాగరస్ చాలియన్ సిస్టంలో చూసి నేను నేమ్ పెట్టేవాను, కానీ నాకు ఈ సిస్టమ్ అనేది తెలియదు. నాకు పిరమిడ్ సిస్టమ్ అనేది కొత్తగా గురూజీ ఇంట్రడ్యూస్ చేశాడు. నా పేరు ఎగ్జాక్ట్ 9th రోజు నేను హాస్పిటల్ నుంచి మా మామయ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఆ రోజు నేను క్లాస్కి 9th రోజు ఎగ్జాక్ట్ నా డెస్టినీ నెంబర్ 9. అదే రోజు నాకు గురూజీ రావిన్ అని నామకరణం చేశాడు. ఆ రోజు మరుసటి రోజు నేను టెంపుల్కి వెళ్ళాను. సరస్వతి టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోమని చెప్పాడు. నేను టెంపుల్లో ఉండగానే నాకు పూజ జరిపిస్తున్నాను. నా పేరు మీద, రావిన్ పేరు మీద నాకు ఫోన్ కాల్ స్టార్ట్. ఆ రోజే గురూజీ అన్నాడు నాతో మాట అన్నాడు, నేను న్యూమరో యాత్రకి నేను జాయిన్ అవుతాను కాను గురూజీ, సిచ్యువేషన్ అంతా వేరేగా ఉంది. నా దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ హాస్పిటల్లో మా మామయ్య గారికి పెట్టేస్తాను. దగ్గర 3.5 lakhs మొత్తం అటే పెట్టేస్తాను. నా దగ్గర ఒక చిల్లి కావలేదు. గురూజీ ఒకటే మాట అన్నాడు, నువ్వు వాస్తు న్యూమరో యాత్రకు వచ్చేటప్పుడు నువ్వు నీ సొంతంగానే అమౌంట్ సంపాదించుకొని నువ్వు వస్తావు అన్నాడు. ఆ రోజు నుంచి నేను వితిన్ 10 daysలోనే నేను 40,000 పంపించేసాను. చాలా అసలు ఇంకోటి కోఇన్సిడెంట్ ఏంటంటే గురూజీ రావేన్ అని పెట్టాడు. మా తాతగారి పేరు రామలింగం. నాకు 2 సెట్ అయ్యింది. చాలా అసలు చాలా బాగా అనిపిస్తుంది. గురూజీ దొరకడం నాకు పూర్వజన్మ స్ఫూర్తం అనుకుంటున్నాను.
చాలా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.